ఈ రోజుల్లో మన చుట్టూ ఎప్పుడూ ఏదో ఒక శబ్దం. ఫోన్ నోటిఫికేషన్లు, టీవీలు, మాటలు, ఆఫీసు ఒత్తిళ్లు. కాని విచిత్రమేమిటంటే బయట ఎంత శబ్దం ఉన్నా మన మనసులో ఏదో తెలియని వెలితి. ఒక నిశ్శబ్దం. కాని అది ప్రశాంతమైన నిశ్శబ్దం కాదు, భయపెట్టే నిశ్శబ్దం. నా జీవితం ఎటు వెళుతోంది? నేను ఎందుకు ఇంతలా కష్టపడుతున్నాను? ఎంత సంపాదించినా మనశ్శాంతి ఎందుకు లేదు అనే ప్రశ్నలు మిమ్మల్ని వేధిస్తున్నాయా? అయితే మీరు ఒక్కరే కాదు, యుగాల క్రితం నలుగురు గొప్ప జ్ఞానులకు కూడా ఇదే సమస్య వచ్చింది. వారు చదవని పుస్తకం లేదు, తెలియని శాస్త్రం లేదు, కాని వారికి మనశ్శాంతి దొరకలేదు. అప్పుడు వారికి దొరికిన సమాధానం మాటల్లో లేదు, ఒక మౌనంలో దొరికింది. ఆ కథేంటో ఈరోజు తెలుసుకుందాం. సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు నలుగురు మానసపుత్రులను సృష్టించాడు. వారే సనక, సనందన, సనాతన మరియు సనత్కుమారులు. వీరు పుట్టుకతోనే మహాజ్ఞానులు. వారికి రాజ్యం వద్దు, భోగభాగ్యాలు వద్దు. వారికి కావాల్సింది కేవలం పరమసత్యం. వేదాలన్నీ చదివారు, ఎన్నో ఏళ్లు తపస్సు చేశారు, కాని వారి దాహం తీరలేదు. పుస్తకాలు సమాచారాన్నిచ్చాయి కాని అనుభూతినివ్వలేదు. చివరకు తమ తండ్రి బ్రహ్మదేవుడి సలహా మేరకు ఆ పరమశివుణ్ణి వెతుక్కుంటూ కైలాసానికి వెళ్లారు. అక్కడ ఒక విశాలమైన మర్రిచెట్టు కింద వారికొక వింత దృశ్యం కనిపించింది. సాధారణంగా గురువు వృద్ధుడుగా ఉంటాడు, శిష్యులు యువకులుగా ఉంటారు. కాని అక్కడ గురువు 16 ఏళ్ల యువకుడు. ఆయన పాదాల దగ్గర కూర్చున్న శిష్యులు మాత్రం అతి వృద్ధులు. ఆ యువగురువు ముఖంలో కోటి సూర్యుల తేజస్సు, చంద్రుని వంటి చల్లదనం ఉంది. ఆయనే సాక్షాత్తూ పరమశివుడి జ్ఞానస్వరూపం, శ్రీ దక్షిణామూర్తి. ఆ మునులు గురువు దగ్గరకు వెళ్లారు. వారి మనసులో వేల సందేహాలున్నాయి. కాని ఆశ్చర్యం, ఆ గురువు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎటువంటి ఉపన్యాసం లేదు, ఎటువంటి మంత్రం లేదు, కేవలం మౌనం. ఆ గురువుగారి మౌనమే ఒక వ్యాఖ్యానమయ్యింది. ఆ మౌనంలోనే శిష్యుల సందేహాలన్నీ పటాపంచలయ్యాయి. సూర్యుడిని చూడగానే మంచు విడిపోయినట్లు ఆ గురువు సాన్నిధ్యంలో వారి అజ్ఞానం కరిగిపోయింది. దీనర్థమేమిటి? దక్షిణామూర్తి మనకు నేర్పిన మొదటి పాఠం ఇదే. నిజమైన జ్ఞానం బయటనుండి రాదు. నీ మనసులోని గందరగోళాన్ని తొలగిస్తే నీలోని దైవం దానంతట అదే ప్రకాశిస్తుంది. దక్షిణామూర్తి రూపం కేవలం ఒక విగ్రహం కాదు, అది ఒక సైకాలజీ కోడ్. దాన్ని డీకోడ్ చేద్దాం. దక్షిణం వైపు ఎందుకు? దక్షిణం అనేది యమస్థానం, అంటే మరణానికి దిక్కు. మనుషులందరికీ చావు భయం ఉంటుంది. కాని శివుడు దక్షిణం వైపు చూస్తూ కూర్చున్నాడు. అంటే జ్ఞానమున్నవాడు మరణభయాన్ని జయిస్తాడు అని చెప్పడమే దీనర్థం. భవిష్యత్తు గురించి భయం వద్దు అని ఆయన చెప్తున్నారు. చిన్ముద్ర. ఆయన చేతిని గమనించండి. చూపుడు వేలు బొటనవేలుని తాకుతుంది. మిగిలిన 3 వేళ్లు దూరంగా ఉంటాయి. చూపుడు వేలు నువ్వు, జీవాత్మ. బొటనవేలు దైవం, పరమాత్మ. మిగిలిన 3 వేళ్లు అహంకారం, కర్మ, మాయ. ఎప్పుడైతే నువ్వు అహంకారాన్ని, కర్మను వదిలేస్తావో అప్పుడు నువ్వు దైవంతో కలుస్తావు అని ఈ ముద్ర చెప్తోంది. మర్రిచెట్టు. ఆయన మర్రిచెట్టు కింద కూర్చున్నాడు. ఈ సృష్టి ఒక మర్రిచెట్టులాంటిది. జ్ఞానం అనే నీడలో ఉంటే సంసారమనే ఎండ మనల్ని బాధపెట్టదు. సరే, ఈ కథ హిమాలయాల్లో జరిగింది. మరి ఇప్పుడు మన జీవితానికిది ఎలా ఉపయోగపడుతుంది? దక్షిణామూర్తి తత్వాన్ని మన లైఫ్లో ఎలా వాడుకోవాలో చూద్దాం. మౌనమే బలం. దక్షిణామూర్తి మౌనంగా బోధించాడు. మీకు కోపం వచ్చినప్పుడు లేదా ఏదైనా సమస్య వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకండి. ఒక్క క్షణం మౌనంగా ఉండండి. ఆ నిశ్శబ్దంలోనే మీకు సరైన సమాధానం దొరుకుతుంది. అరుస్తూ గొడవపడేవాడికంటే మౌనంగా ఆలోచించేవాడే ఎక్కువ సాధిస్తాడు. ఎప్పటికీ విద్యార్థిగానే ఉండాలి. గురువు యువకుడు, శిష్యులు వృద్ధులు. దీనర్థమేంటంటే జ్ఞానానికి వయస్సుతో పనిలేదు. మనం ఎంత పెద్దవారమైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. నాకు అంతా తెలుసు అనుకున్న రోజునే మీ పతనం మొదలవుతుంది. జగద్గురువ ఆదిశంకరాచార్యులు దక్షిణామూర్తి తత్వాన్ని వివరిస్తూ శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం రచించారు. ఇందులో అద్వైత సిద్ధాంతాన్ని అద్భుతంగా వివరించారు. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అని మొదలయ్యే శ్లోకంలో ఈ ప్రపంచమంతా అద్దంలో కనిపించే నగరంలాంటిదని, అది కేవలం ప్రతిబింబం మాత్రమే అని, నిజమైన సత్యం ఆత్మ మాత్రమే అని చెప్పారు. నిద్రలో వచ్చే కలలు ఎంత నిజంగా అనిపిస్తాయో ఈ ప్రపంచం కూడా అజ్ఞానంలో ఉన్నంతవరకు నిజంగానే అనిపిస్తుంది.
ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అంటే మేల్కుంటామో అప్పుడు అంతా ఒక్కటే అని అద్వైతం అర్థమవుతుంది. నేటి యాంత్రిక జీవనంలో మానసిక శాంతి కరువైంది. దక్షిణామూర్తి ఆరాధన కేవలం మోక్షం కోసమే కాదు, మానసిక ప్రశాంతతకు, ఏకాగ్రతకు, విద్యాభివృద్ధికి కూడా చాలా విశేషమైనది. దక్షిణామూర్తికి ప్రీతికరమైన వారం గురువారం. ఈ రోజున గురుగ్రహ దోష నివారణకు కూడా దక్షిణామూర్తిని పూజిస్తారు. ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు గురువులను పూజించే సంప్రదాయం ఉంది. ఈ రోజున దక్షిణామూర్తిని స్మరించడం వల్ల జ్ఞానసిద్ధి కలుగుతుంది. విద్యార్థులు, సాధకులు దక్షిణామూర్తి ముందు దీపం వెలిగించి కొద్దిసేపు మౌనంగా ధ్యానం చేయడం వల్ల జ్ఞాపకశక్తి, మేధస్సు పెరుగుతాయి. మాటలు విఫలమైన చోట మౌనం మాట్లాడుతుంది. గ్రంథాలు నేర్పలేని పాఠం గురువు సాన్నిధ్యం నేర్పుతుంది. దక్షిణామూర్తి కథ మనకు చెప్పేది ఇదే: నిజమైన దేవుడు ఎక్కడో లేదు, నీలోనే ఆత్మరూపంలో ఉన్నాడు. ఆ ఆత్మను తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. దక్షిణామూర్తి చేతిలో అగ్ని ఉంటుంది. అది జ్ఞానాగ్ని. గతంలో నాకు అన్యాయం జరిగింది, నేను ఫెయిలయ్యాను అని బాధపడుతూ కూర్చోకండి. ఆ ఆలోచనలను జ్ఞానాగ్నిలో కాల్చేసి ఈ క్షణంలో బతకండి. దక్షిణామూర్తి విగ్రహాన్ని మీరు నిశితంగా గమనిస్తే ఆయన కుడిపాదం కింద ఒక చిన్న రాక్షసుడు నలిగిపోతూ కనిపిస్తాడు. ఇతని పేరు అపస్మార పురుషుడు. అపస్మారం అంటే ఏమిటి? అపస్మారం అంటే మతిమరుపు లేదా జ్ఞానం లేకపోవడం. ఇది అజ్ఞానానికి లేదా అహంకారానికి ప్రతీక. ఎందుకు చంపలేదు? శివుడు ఈ రాక్షసుణ్ణి చంపడు, కేవలం తన కాలి కింద అదిమిపట్టి ఉంచుతాడు. ఎందుకంటే ప్రపంచంలో అజ్ఞానం పూర్తిగా నశించదు, కాని జ్ఞానం ఉన్నప్పుడు అది అణిగి ఉంటుంది. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని అంటే శివుణ్ణి మరిచిపోతామో అప్పుడు ఈ అపస్మారుడు అంటే అజ్ఞానం లేచి మనల్ని ఆవహిస్తాడు. జ్ఞానం యొక్క ఆధిపత్యాన్ని, అజ్ఞానంపై విజయాన్ని ఇది సూచిస్తుంది. దక్షిణ అనే పదానికి అసలు అర్థం. మనం సాధారణంగా దక్షిణామూర్తి అంటే దక్షిణ దిక్కువైపు చూసేవాడు అని అనుకుంటాం. కాని సంస్కృతంలో దక్షిణ అనే పదానికి మరొక అద్భుతమైన అర్థం ఉంది. దక్షిణ = సమర్థత. దక్షిణ అంటే అత్యంత నైపుణ్యం కలిగినవాడు లేదా సమర్థుడు అని అర్థం. సృష్టి, స్థితి, లయకారకుడైన ఆ పరమశివుడే అత్యంత సమర్థుడైన గురువు కాబట్టి ఆయన దక్షిణామూర్తి అయ్యాడు. దయార్ద్ర హృదయం. అలాగే దాక్షిణ్యం అంటే దయా అని కూడా అర్థం. భక్తుల పట్ల అపారమైన కరుణ కలిగినవాడు కనుక ఆయన దక్షిణామూర్తి అయ్యాడు. దక్షిణామూర్తి వివిధ రూపాలు. దక్షిణామూర్తి కేవలం జ్ఞానాన్నే కాదు, కళలను కూడా ప్రసాదిస్తాడు. ఆగమశాస్త్రాల ప్రకారం ఆయన 4 ప్రధాన రూపాల్లో దర్శనమిస్తారు. వ్యాఖ్యాన దక్షిణామూర్తి. చిన్ముద్రను ధరించి మౌనంగా జ్ఞానాన్ని బోధించే రూపం. ఇది మనం సాధారణంగా దేవాలయాల్లో చూసే రూపం. వీణాధర దక్షిణామూర్తి. చేతిలో వీణను ధరించి ఉంటాడు. సంగీతానికి, సాహిత్యానికి, సకల కళలకు ఈయనే అధిపతి. సంగీతం ద్వారా మోక్షం కోరుకునేవారికి ఈ రూపం ఆరాధ్యమైనది. యోగ దక్షిణామూర్తి. యోగముద్రలో ధ్యాన నిమగ్నుడై ఉంటాడు. యోగులకు, సన్యాసులకు ఈ రూపం మార్గదర్శకం. సాంబ దక్షిణామూర్తి. అమ్మవారిని అంటే శక్తిని తన పక్కన కూర్చుండబెట్టుకుని ఉన్న రూపం. గృహస్థులు గృహక్షేమం కోసం ఈ రూపాన్ని ఆరాధిస్తారు. నిజమైన గురువు ఎక్కడో లేదు, మీలోనే ఉన్నాడు. మీ అంతరాత్మ, మీ మనస్సాక్షే మీ గురువు. మీకు ఎప్పుడైనా మనసు బాగోలేనప్పుడు, విపరీతమైన ఒత్తిడి ఉన్నప్పుడు కళ్ళు మూసుకుని ఆ వటవృక్షం కింద కూర్చున్న దక్షిణామూర్తిని ఒక్కసారి తలుచుకోండి. ఆ ప్రశాంతతను మీరూ అనుభవించండి. ఆదిగురువు అనుగ్రహం మనందరిపై ఉండుగాక. ఓం నమః ప్రణవార్ధాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. పుస్తకాలివ్వలేని సమాధానాలు మౌనమిస్తుంది. మనశ్శాంతి కోసం, మానసిక ఒత్తిడిని జయించడానికి ఆదిగురువు దక్షిణామూర్తి నేర్పిన అద్భుతమైన పాఠం. ఆధునిక విజ్ఞానశాస్త్రం కూడా దక్షిణామూర్తి నేర్పిన మౌనం యొక్క శక్తిని ఇప్పుడు గుర్తిస్తోంది. మెదడు నిరంతరం ఆలోచనలతో అలసిపోతుంది. రోజులో కొంత సమయం మౌనంగా ఉండడం వల్ల మెదడులోని న్యూరాన్లు పునరుజ్జీవం పొందుతాయని, సృజనాత్మకత పెరుగుతుందని సైకాలజిస్టులు చెప్తున్నారు. వేల సంవత్సరాల క్రితమే దక్షిణామూర్తి రూపంలో మన ఋషులు ఈ సైలెన్స్ థెరపీని ప్రపంచానికందించారు. శబ్దం ద్వారా వచ్చే జ్ఞానం కంటే నిశ్శబ్దం ద్వారా వచ్చే అంతర్జ్ఞానం చాలా శక్తివంతమైనది.